వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైసీపీ అరాచకాలకు సర్వనాశనమైన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు మండలంలోని పోతుమరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజధాని కూడా లేని దుస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడిందని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంతో అవసరం ఉందన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచన చేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితులు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడు ఎన్నికల్లో కూడా గతంలో నేను 3 సార్లు పోటీ చేశాను. మీరందరూ అండగా నిలబడ్డారు. ఇప్పుడు 4వసారి మీ ముందుకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో సైకిల్ గుర్తు మీద మళ్ళా పోటీ చేయబోతా ఉన్నా. మీకు తెలుసు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు మీరు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు, అదేవిధంగా నేను కూడా ఈ గ్రామం ఏ విధంగా వెనకబడి ఉండేదో మీకు తెలుసు, నాకు తెలుసు. నాకున్నటువంటి అవకాశాలతో గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, ఇతరత్ర వ్యక్తిగత సహకారాన్ని అందించడంలో కానీ మీకు ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు వెనకబడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా కొనసాగించడానికి మరొకసారి అవకాశం నాకు ఇమ్మని చెప్పి మనం కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక నేరస్తుడికి ప్రజల అధికారం అప్పచెప్పారు. విచ్చలవిడిగా దోపిడీ, నేరాలు, ప్రతిపక్ష పార్టీని బ్రతకనివ్వడదనే ఆలోచన ప్రజాస్వామ్యం నిట్టంగా ఈ రాష్ట్రంలో కూలీ కాబడింది. మరి మీరందరూ కూడా రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి, విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు కావాలంటే దూరదృష్టి, ముందు చూపున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అవసరం అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తా ఉంది. మరి ఇద్దరు ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మిమ్మల్ని మళ్ళా ఓట్లు అభ్యర్థిస్తా ఉన్నాను. మీరు ఖచ్చితంగా మన గ్రామాలను బాగు చేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోవాలి. ఇవన్నీ ముందుకెళ్ళాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవోను అమలు చేయాలని, ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు అంశంపై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిటి సుధా కిరణ్ మైకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జర్నలిస్టులకు 3 సెంట్ల ఇళ్ల స్థలం కేటాయింపు వెంటనే జరిగేందుకు
వీలైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కమిటీలు ఇప్పటికే జాబితాలను తయారు చేశారని, తరువాత ఫిబ్రవరిలో మరో వారం రోజులు దరఖాస్తుకు అవకాశం కల్పించడం ద్వారా మరికొందరు జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను తయారు చేయాలని, వెంటనే ఆ జాబితా విడుదల చేయాలని కోరారు. జాబితాలోని జర్నలిస్టులకు ఆయా మండలాల్లో జిల్లా కేంద్రంలో ఎంత భూమి అవసరమో అంచనాలు తయారు చేసి అందుబాటులో ఉన్న భూమి వివరాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ధర నిర్ణయం జరిగి జర్నలిస్టులు ఎంత మొత్తం ఎప్పటిలోగా చెల్లించాలో కమిటీలు నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా జర్నలిస్టులు సంసిద్ధులవుతారని, ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న వారం కనుక తగిన సమయం ఇస్తే బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డీఎస్పీ ఎం రమేష్ను కలిసి జర్నలిస్టులపై దాడులు జరగకుండా చూడాలని, హోంమంత్రి ఆధ్వర్యంలో మీడియా హై పవర్ కమిటీ వేయాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఎస్ఎస్ జహీర్, ఎం సుబ్బారావు, పి పున్నయ్య, అంబటి శ్యాంసాగర్, చంద్రమోహన్, హెచ్ చంద్రశేఖర్, షణ్ముఖేశ్వరరావు, ప్రకాశ్రావు, నాగరాజు, సాంబశివరావు, కరేటి సాంబశివరావు, సభ్యులు ఉన్నం భూషణం, శ్రీనివాస్, లక్ష్మణరావు, నాయుడు, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సుదీర్ఘకాల వాంఛ, ప్రతి జర్నలిస్టులు కోరుకునే సొంత ఇంటి స్థలం అనే అంశం మీద ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 నెలల క్రితం ఒక జీవో చేయటం, దాన్ని అమలు చేసే విధంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు పంపించడం చాలా సంతోషకరం. అయితే 3 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల అంశం ముందుకు రాలేదు. జిల్లాల్లోనూ మండల కేంద్రాల్లోనూ నియోజకవర్గ పరిధుల్లో గ్రామాల పరిధిలో ఎంతమంది జర్నలిస్టులను ఫైనలైజ్ చేశారో అనే అంశం ఒకటి తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఎంత స్థలం కేటాయిస్తున్నారో తెలియాల్సి ఉంది. ఈ అంశాల మీద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక హౌసింగ్ కమిటీ వేశారు. ఆ హౌసింగ్ కమిటీ ఎంతమంది జర్నలిస్టులను ఫైనల్ చేసిందనేది ఇప్పటివరకు మాకు తెలియని అంశం. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఫైనల్ చేసి వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వదలిచిన 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉండాలని మేము మనవి చేస్తున్నాం. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో టీడీపీ జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. గత అర్ధరాత్రి బురిపాలెం గ్రామం వైపు ఏర్పాటు చేసిన జనసేన టీడీపీ ఫ్లెక్సీలు గుర్తు తెలియని దుండగులు చించివేయడంతో వెంటనే నిందితులను పట్టుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని రోడ్డుపై బైఠాయించి టీడీపీ జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామం నుండి పలువురు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. కొల్లిపర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఎర్రు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో మెట్రా శ్రీనివాస్, ఏటీఎన్ శ్రీను, బొల్లిముంత సంతన్ కుమార్ వైసీపీ నుండి టీడీపీలో చేరారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గం అత్తాడ గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు గౌరవనీయులు శ్రీ బొల్లిముంత సంతన గారు, అత్తాడ జనసేన పార్టీ అధ్యక్షులు ఎర్రు వెంకయ్య గారి నేతృత్వంలో, మరి అలాగే
తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సంక్షంలో జనసేన పార్టీ చేరటం చాలా సంతోషదాయకం. బొలిముంత చంద్ర గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కృషి చేసినప్పటికీ కూడా ఆ దాష్టిక ప్రభుత్వం ఆయన్ని అణచివేసి ఎన్నో ఇబ్బందులు గురి చేసిన ఆయన ఈరోజు మార్పు కావాలి, మార్పు తేవాలి అని పవన్ కళ్యాణ్ గారు మరి నాదెండ్ల మనోహర్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా మరి భవిష్యత్తులో 2024 జనసేన ప్రభుత్వం స్థాపించే విధంగా అడుగులు వేస్తానికి ఆయన ఈరోజు జనసేన పార్టీకి వచ్చారు. మరి అలాంటి యువకులను ప్రోత్సహిస్తూ నాదెండ్ల మనోహర్ గారు మేము సైతం మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఈరోజు నేను వైసీపీలోని జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. మా ఎర్రి వెంకయ్య ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో జెండా కప్పించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీని బలోపేతం చేస్తామని చాలా కష్టపడతామని అత్తోటలో కష్టపడతామని మనోహర్ గారి నాయకత్వం మనోహర్ గారిని గెలిపిస్తామని మనోహర్ గారి గెలుపు కృషి చేస్తామని చేస్తున్నాను. జై జనసేన. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. టీడీపీ జనసేన ఫ్లెక్సీలను చించివేసిన గుర్తు తెలియని దుండగులు ఆందోళనకు దిగిన టీడీపీ జనసేన నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.